వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. ఓకేనా? ఇవాళ మన వీడియో ఏంటంటే నిన్నటి వీడియోకి కంటిన్యూయేషన్ అండి. ఎందుకు అంటే నిన్న నాకు ఒక ప్రాబ్లం అయితే అయ్యిందండి. ప్రాబ్లం అంటే మిషన్ పరంగా కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫుల్ వీడియో బ్లౌజ్ మార్కింగ్ వర్క్ ఫుల్ వర్క్ వేసింది. అలాగే కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో అన్నీ కంటిన్యూయేషన్ చేస్తాను అని చెప్పి అన్నాను కదా. అందు గురించి నిన్న ఏమైందంటే మా ఇంట్లో ఒక 3 to 4 hours కరెంట్ అయితే పోయిందండి. కాబట్టి నాకైతే వర్క్ అయితే ఏం జరగలేదు. ఆల్రెడీ మీరు నిన్నటి వీడియోలో అయితే చూసే ఉంటారు. ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ మాత్రమే అయ్యిందని చెప్పేసి ఇలా చూడండి, ఓన్లీ ఇలా 2 హ్యాండ్స్ మాత్రమే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా బ్యాక్ నెక్ అయితే ఏమి పెట్టలేదన్నమాట. ఇప్పుడు మీకు ఈ బ్యాక్ నెక్ మార్కింగ్ వేయడము, ఇవాళ ఈ వర్క్ కంప్లీట్ చేయడం అయితే మీకు చూపిస్తాను. కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఓకేనా? ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఈ క్లాత్ అనేది ఇప్పుడు ఇక్కడ సైడ్ హ్యాండ్స్ అయితే వేసాం కదా, ఇటు సైడ్ చూడండి ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ చేయండి. ఈ సెంటర్ పాయింట్ అనేది తీసుకోండి. ఈ సెంటర్ పాయింట్కి ఇట్లా ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ 1.5 ఇంచ్ అయితే వదిలిపెట్టేసేయాలి. తర్వాత మనకు ఈ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షోల్డర్కి మధ్యలో, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్కి మధ్యలో పట్టుకోవాలి. ఇక్కడ డాట్స్ వేసే దగ్గరికి ఇలా మధ్యలో పట్టుకొని ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకు ఎంత వచ్చింది అనేది ఇలా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఈ బ్లౌజ్ ఉంటుంది కదా, సైజ్ బ్లౌజ్, ఇది ఈజీ మెథడ్ చెప్తున్నానండి. ఈ సైజ్ బ్లౌజ్ అనేది మనకి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నెక్ అనేది ఇక్కడికి వచ్చింది చూడండి, దగ్గర నుంచి ఇక్కడ నెక్ వచ్చింది, ఇటు సైడ్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఈ నెక్ ఇలా షోల్డర్ అనేది కరెక్ట్గా పట్టుకొని ఇలా కొంచెం లైట్గా మార్కింగ్ పెట్టేసుకుంటే నెక్ విడత అనేది వచ్చేస్తుంది. ఇలా చూడండి, నెక్ విడత మనకు 2.5కి ఒక పాయింట్ అయితే తక్కువ వచ్చింది, అంటే 5 ఇంచెస్కి తక్కువ, 4.5 వచ్చేసింది అనుకోండి. నెక్ డీప్ అనేది 8.5, విడత 4.5 రావాలి. ఓకేనా? ఇక్కడ షోల్డర్ అయితే ఎవరికైనా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత ఇది డౌన్ 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా ఇది మనకు కింద నుంచి ఒక 10 అయితే పెట్టేసుకోండి. అంటే మనకు బూటీస్ వేయాలంటే 9 అయితే సరిపోతుంది. 9 వరకు లైట్గా మార్కింగ్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది ఆఫ్ పట్టు కాకపోతే వైట్ కదా. ఇలా చూడండి, ఇప్పుడు దగ్గర నుంచి ఒకసారి ఇది చూసుకోండి. ఇక్కడ 1.5 ఇంచ్ వదిలిపెట్టేసేయాలి. తర్వాత టోటల్ బ్లౌజ్ సైజ్ ఇలా చూసుకోవాలి, ఇలా సెంటర్ నుంచి చూసుకున్న తర్వాత మళ్ళీ బ్లౌజ్ అనేది పెట్టేసుకొని నెక్ డీప్ అనేది ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ సైజ్ బ్లౌజ్లో ఇది సెంటర్ ఇలా పట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి మార్కింగ్ అనమాట. ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఈ నెక్ విడ్త్ అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. తర్వాత షోల్డర్ అనేది 3 ఇంచెస్ పెట్టుకున్నాను. తర్వాత ఈ మనకు హామోల్ డౌన్కి నేను 6 ఇంచెస్ అయితే పెట్టేశాను. తర్వాత మనకు బూటీస్ వేయాలనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ 9 ఇంచెస్ పెట్టేసి ఒక లైట్గా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా మనకు మొత్తం ఏం అవసరం ఉండదు, కొంచెం నెక్ డీప్ విడ్త్ అనేది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డీప్ మనకు 8.5 వచ్చింది కదా, ఈ 8.5 ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, 2.5కి తక్కువ, అంటే టోటల్గా అయితే ఇంచుమించు ఒక 4.5. ఇలా 4.5కి అయితే ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇది ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది 8.5 అంటే 9 వచ్చినా పర్వాలేదు, 9.5 వచ్చినా పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడైతే ఇది 8.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టినందుకు మాత్రం ఏం కాదండి, తక్కువ అయితే ఎప్పుడు వేయొద్దు వరకు. ఓకేనా? ఇప్పుడైతే ఇది క్లాత్ ఇచ్చేసేసి చూపిస్తాను. చూడండి, నెక్ అయితే సెట్ చేశాను, ఆన్ చేస్తున్నాను. స్క్రీన్ అయితే ఒకసారి చూడండి.
స్టార్ట్ అయింది. ఇక్కడ నెక్ అనేది వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు అనుకున్న దానికంటే నెక్ డీప్ ఇంకా 1 ఇంచ్ అయితే వచ్చిందండి ఎక్స్ట్రా. ఓకేనా, నెక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, స్క్రీన్ పైన మనకు నెక్ ఇక్కడ కంప్లీట్ అయిపోతేనే ఇలా ఫుల్గా కనిపిస్తుంది, లేదంటే కొంచెం వైట్ బ్లర్గా అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్ అయింది కాబట్టి మీకు ఇలా అయితే చూపించేస్తుంది. ఇక్కడ చూడండి, నెక్ అయితే టోటల్గా ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు ఆఫ్ వైట్ కదా, ఆఫ్ వైట్ పైన అంటే వైట్ ఆఫ్ వైట్ దానిపైన క్లియర్గా కనిపిస్తున్నాయి కలర్స్ అనేది టోటల్గా ఆపోజిట్ కలర్లో వచ్చేసాయి కదా. అంటే నేను ఈ డిజైన్ అనేది 85 చేశాను, మీకు చూపిస్తాను స్క్రీన్లో. ఇక్కడ సెకండ్ ఆప్షన్కి వెళ్తే మీకు స్క్రీన్ అనేది ఇక్కడ చూడండి, ఎక్స్ అంటే మనకు విడ్త్ అండి. ఎక్స్ నేను 85 చేశాను, డీప్ అనేది నేను 90 చేశాను. చూడండి, ఇదే నెక్. ఎక్స్ అనేది నేను 85, వై 90 అంటే చిన్నగా చేశాను. అయినా కొంచెం మనకు అనేది ఇక్కడ విడత అనేది 1/2 ఇంచ్ అయితే డిఫరెన్స్ వచ్చింది. మనకు డీప్ కూడా చూడండి, డీప్ కూడా 8.5 లేదా 9 ఇంచెస్ వస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, మనకు 9.5 వరకు అయితే వచ్చిందండి. మీకు క్లియర్గా చూపిస్తాను. 9.5, 10 వరకు అయితే వచ్చేసింది. మనం ఇది కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే సెట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ నుంచి చూస్తే ఇలా అంటే 10 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఇది కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే నెక్ ఈ డీప్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, విడ్త్ అనేది 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది మనమైతే సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, అందుకే స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు కంటిన్యూగా చూడండి, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అది క్లియర్గా చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఓకేనా, మనం ఇప్పుడైతే ఇక్కడ బూటీస్ అయితే వేసేద్దాం. బూటీస్ వేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వేసిన తర్వాత కంప్లీట్ లుక్ అయితే ఎలా వచ్చేసింది అనేది మీకు ఒకసారి అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ పెట్టాను, ఇంత గ్యాప్ అనేది ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ వరకు మనకు షోల్డర్ వచ్చిన మనము ఇలా కొంచెం కట్ చేసుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. అయితే నాకు దీనికి ఇంత డిఫరెన్స్ అయితే పెట్టాను. చూడండి, ఇంచుమించు ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టానండి గ్యాప్ అనేది. కటింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం కావద్దని పెట్టేసి ఇదైతే ఇలా ఫ్రంట్ అయితే సెట్ చేసి పెట్టాను. ఫ్రంట్ అనేది నేను 25%లో పెట్టేశాను. అంటే అది కూడా మనకు ఉంటుంది కదా, 25, 35, 40, 45 మనం ఏ యాంగిల్ అయినా పెట్టుకోవచ్చు. నేను 25లో అయితే పెట్టి సెట్ చేస్తానండి. ఇలా వచ్చింది చూడండి. నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇలా చూడండి, బూటీస్ కూడా కంప్లీట్ చేశాను. ఇలా మనకు ఇది రౌండ్ బూటీ కూడా వేశాను. అలాగే ఇక్కడ లీఫ్ అనేది వచ్చింది కదండి, ఇక్కడ బ్లౌజ్లో ఇలా వచ్చింది కదా, ఈ డిజైన్లో ఇది వచ్చినట్టు ఇది కూడా కొన్ని వేసాను అనమాట, ఎక్కువగా వేయలేదు. బూటీస్ అయితే ఇలా వేసేసాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది నేను 25 పెట్టేసి ఇక్కడైతే సెట్ చేశాను అని చెప్పాను కదా. మనకు ఫ్రంట్ పార్ట్ కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను లట్కన్స్ అయితే వేస్తున్నానండి. లట్కన్స్ అనేది అందరూ ఇక్కడ సెంటర్లో వేస్తున్నారు, కానీ సెంటర్లో అయితే వేయొద్దు. అంటే వేయొచ్చు, ఇష్టము, కానీ నేను వేయను. ఎందుకు అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఈ కార్నర్కి అనేది లట్కన్స్ అనేది సెట్ చేసుకుంటాను. ఓకేనా, సెట్ చేసి వర్క్ స్టార్ట్ అయినాక చూపిస్తాను అండి. 2 లట్కన్స్ అయితే సెట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ 2 లట్కన్స్ అయితే వస్తాయి. దీని తర్వాత మళ్ళీ ఇటు కార్నర్కి ఇంకా 2 లట్కన్స్ అయితే వేస్తాను. ఓకేనా అండి, లట్కన్స్ కూడా నేను ఇలా వేసేసాను. ఇది ఒక చిన్న లట్కన్ అయితే వేసానండి, కొంచెం హ్యాంగింగ్కి వేయడానికి. ఓకేనా, మనకు డోరీ పెట్టుకుంటాం కదా, ఇవి పెద్ద వేసి ఇవి చిన్నవి వేద్దామని చెప్పేసి అయితే వేసాను. అందుకే స్టిచ్చింగ్ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా, ఇప్పటికైతే టోటల్గా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వర్క్, స్టిచ్చింగ్, కటింగ్ వీడియో అనేది నేను ఒకే వీడియోలో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.